జూనియర్ ఇదొక పక్కా కమర్షియల్ మూవీ. అది మైండ్లో పెట్టుకుని ఈ మూవీని చూడాలి, లేదంటే చాలా కష్టం. ఇంక ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే అంతగా నచ్చలేదు, చాలా రొటీన్ అనిపించింది. ఇదొక టెంప్లెట్ మూవీ. ఇలాంటి మూవీస్ బిఫోర్ కోవిడ్ ఓకే గానీ ఇప్పుడంటే చాలా కష్టం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఎవరైనా ఒక హీరోస్ అని కావచ్చు, లేక ప్రొడ్యూసర్స్ అని కావచ్చు, ఒక పొలిటీషియన్స్ అని కావచ్చు, ఎవరైనా సరే ఒక మూవీలో హీరోగా డెబ్యూ చేస్తున్నప్పుడు ఒక మంచి కమర్షియల్ మూవీలో ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. అది కామన్. కానీ అది బిఫోర్ కోవిడ్ అయితే బాగుండేది. ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి మూవీస్ అంటే కొంచెం కష్టమే. ఇలాంటి మూవీస్లో ఏముంటుంది, ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్లో ఒక మంచి ఫైట్తో హీరో ఇంట్రడక్షన్, నెక్స్ట్ సాంగ్, నెక్స్ట్ హీరోయిన్ వెంటపడాలి, నెక్స్ట్ సాంగ్, ఇంటర్వెల్కి ముందు ఒక చిన్న ట్విస్ట్, నెక్స్ట్ సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ సీన్స్, నెక్స్ట్ క్లైమాక్స్కి ముందు మళ్ళీ హీరోయిన్తో ఇంకో సాంగ్, నెక్స్ట్ క్లైమాక్స్ ఫైట్. ఇంతే ఉంటుంది, సింపుల్ టెంప్లెట్. ఇలాంటి మూవీస్లో స్టోరీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కానీ ఈ మూవీలో స్టోరీ కొంచెం బాగానే ఉందనిపించింది. కానీ రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల ఆ స్టోరీ కాస్త డైల్యూట్ అయిపోయింది. కాకపోతే లాస్ట్ 15 minutes ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయ్యింది, అది బాగా అనిపించింది. ఇంకా శ్రీలీల ఇలాంటి మూవీస్ తీసుకుంటూ పోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు మెల్లగా. అలాగే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన జెనీలే క్యారెక్టర్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఇంకా డిఎస్పి ఇచ్చిన సాంగ్స్ లో ఒక్క వైరల్ వయ్యారి తప్ప మిగతావి అంత గొప్పగా ఏం లేవు. అండ్ బీజిఎం కూడా ఏదో అలా వెళ్ళిపోయింది అంతే. ఈ మూవీలో హీరోయిన్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదు, అలాగే విలన్ కి కూడా అంత ఇంపార్టెన్స్ ఉండదు. మరి ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే హీరోకి మాత్రమే ఉంటది. ఎందుకంటే ఇది హీరో కోసం తీసిన మూవీ కాబట్టి. అందుకే ఇందులో హీరో కిరీటి చాలా బాగా యాక్ట్ చేశాడు. సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ చాలా బాగా చేశాడు. కాకపోతే ఇలాంటి రొటీన్ మూవీస్ తీసుకుంటూ పోతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా డైరెక్టర్ రాధాకృష్ణ ఒక మంచి పాయింటే తీసుకున్నారు, కానీ స్క్రీన్ ప్లేని చాలా రొటీన్ గా రాసుకున్నారు. లాస్ట్ 15 minutes తప్ప సినిమా ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి నచ్చే ఛాన్స్ ఉంది, కానీ కొత్తదనం కోరుకునే వాళ్ళకైతే చాలా కష్టం.